మీరు ఫిలిం బ్రాండింగ్ కూడా చేస్తున్నారు కూడా. అసలు ఫిలిం బ్రాండింగ్ అంటే ఏంటి, అసలు ఎలాంటి సినిమాలకు ఎలాంటి బ్రాండింగ్ చేయాలి, అసలు ఏంటి బ్రాండింగ్? ఫిలిం బ్రాండింగ్ అంటే దీంట్లో బ్రాండింగ్లో చాలా ఉంటుంది సార్. బ్రాండింగ్ మీన్స్ సినిమాలో చేసే బ్రాండింగ్ని ఇన్ఫిలిం బ్రాండింగ్ అంటే. ఇన్ఫిలిం బ్రాండింగ్ బయట చేసేదాన్ని డిఫరెంట్ బ్రాండింగ్స్ దాన్ని ప్రమోట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. అది అవుట్డోర్ కావచ్చు, టీవీ ఛానల్స్ ప్రమోషన్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఇన్ఫిలిం బ్రాండింగ్లో ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఒక బ్రాండ్ ఉందనుకోండి, ఒక బ్రాండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే నా బ్రాండ్ చిరంజీవి గారి సినిమాలో చూపించాలి. వాళ్ళ క్యాల్కులేషన్స్ ఎలా ఉంటాయంటే చిరంజీవి గారి సినిమాలో చూపిస్తే చిరంజీవి గారి సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో పబ్లిక్కి రీచ్ అవుతుంది బ్రాండ్ అనుకున్నప్పుడు ఆ బ్రాండింగ్ నాకు ఇది కావాలని చెప్తాడు. సపోజ్ కళామందిర్ ఉంది సార్, సినిమాలో ఏంది హీరో హీరోయిన్ ఓ పెళ్లి చూపులు డిస్కషన్ వస్తుంది. డిస్కషన్ వచ్చినప్పుడు మేము స్క్రిప్ట్లో ముందే మేము చెప్తాం డైరెక్టర్కి, సార్ మాకు కళామందిర్ మీద డైలాగ్ రావాలి సార్ అని చెప్పినప్పుడు హీరో హీరోయిన్ పెళ్లి చూపులు జరుగుతుంటే అత్త మామ వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు సరే షాపింగ్ చేద్దాం అంటారు. షాపింగ్ చేద్దాం అంటే పక్కన హీరో అండి కళామందిర్లో చేస్తే బాగుంటుంది అనుకుంటా, ఈ మధ్య చూస్తున్నాం కదా అని అంట. అంటే అక్కడ కళామందిర్ అనే వర్డ్ వాడతాం, అది బ్రాండ్. ఓకే. సో ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఆ కళామందిర్ అనే బ్రాండ్ వాళ్ళు దే విల్ ప్రమోట్ ద మూవీ, దే విల్ గివ్ మనీ ఆర్ బాటర్ డీల్ అంటే కాస్ట్యూమ్స్ ఫ్రీగా ఇవ్వచ్చు, హోర్డింగ్స్ ఫ్రీగా ఇవ్వచ్చు, కొంచెం క్యాష్ ఇవ్వచ్చు. అట్లే సెల్కాన్, బిక్సీ, లాట్. నేను రీసెంట్లీ బెంగాల్ టైగర్కి స్పైకర్ జీన్స్ చేశా, అఖిల్ మూవీకి స్పైకర్ జీన్స్ చేశా. ఓకే, అది ఇన్ఫిలిం బ్రాండ్. ఇంకా రెస్ట్ ఆఫ్ బ్రాండింగ్స్ అంటే అవుట్డోర్ మీడియా, హోర్డింగ్స్, ఓకే, బస్సెస్, ఈ లాలీపాప్స్ అని, ఆటోలు అని, ఇదంతా బ్రాండింగ్ కిందకి వస్తుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా అంటే వాళ్ళు ఇప్పుడు కళామందిర్ లాంటి వాళ్ళు ఎలా చూజ్ చేసుకుంటారు వాళ్ళు? అంటే హీరో పెద్దవాడు డిపెండ్స్ ఆన్ హీరోస్, ఓన్లీ హీరోస్, డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్, డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ కంపెనీ ఆల్సో. ఇఫ్ ద ప్రొడక్షన్ కంపెనీ ఈస్ గుడ్, ద హీరోస్ ఆర్ స్మాల్ హీరోస్ ఆల్సో దే విల్ డూ. అంటే వాళ్ళకు ఒక అనాలిసిస్ ఉంటుంది, ఈ సినిమాలో ప్రమోట్ చేస్తే మనకు బాగుంటుంది, మనకు బాగా పేరు వస్తుంది అని. వాళ్ళకి దే హ్యావ్ ఇయర్లీ బడ్జెట్స్. ఆ ఇయర్ బడ్జెట్లో వాళ్ళు సినిమా కొంచెం పెట్టుకుంటారు, పేపర్ యాడ్స్ కొంచెం పెట్టుకుంటారు. ఇదని చెప్పకండి, నాకు పేర్లు ఏం చెప్పకండి, కళామందిర్ అని కాదు, మామూలుగా ఎంత 30% సినిమా దానికి పెడతారు సార్ వాళ్ళకున్న బడ్జెట్స్లో. ఎట్లా 30% పెట్టుకుంటారు వాళ్ళకున్న బడ్జెట్స్లో. ఏది వాళ్ళకున్న అడ్వర్టైజింగ్ బడ్జెట్లో 30% పెట్టుకొని ఆ 30% డివైడ్ చేసుకొని ఇయర్లో ఎన్ని సినిమాలకు చేయాలి, ఆ సినిమాలను బట్టి వాళ్ళు ఏ సినిమాకి చేస్తే బాగుంటుందో ఆ సినిమాలకి చేసుకుంటారు. రఫ్గా చెప్పండి, ఒక పెద్ద సినిమా చేస్తే పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి సినిమా చేస్తే దాంట్లో బ్రాండింగ్ చేయాలంటే ఎంత ఇవ్వచ్చు? ఒక 2-3 crores వరకు వస్తుంది సార్ ఒక సినిమా. అంటే ఒక బ్రాండే చేయదు కదా, డిఫరెంట్ బ్రాండ్స్. నేను ఒక్క బ్రాండ్ గురించి మాట్లాడుతున్నాను. ఒక బ్రాండ్ 50 lakhs to 1 crore వరకు ఇస్తుంది. ఒక బ్రాండ్ ఇస్తుంది. నేషనల్ బ్రాండ్స్ అయితే ఓకే, లోకల్ బ్రాండ్స్ అయితే 20-25 lakhs. ఓకే. సో అలాంటి కావాలని ఇరికించిన ఒక 10-15 చేసుకుంటే సినిమా బడ్జెట్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఇరికియాలంటే వాళ్ళకి బ్రాండ్ కూడా ఇంట్రెస్ట్ చూపించాలి కదా. మామూలు ఇప్పుడు స్టార్ హీరో ఖచ్చితంగా వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ స్టార్ హీరోస్ వస్తుంది. అంటే కొన్నిసార్లు కిల్ కూడా అవుతుంది కదా మరి బ్రాండింగ్ ఓవర్. ఇప్పుడు ఐ సినిమాకి ఓవర్ బ్రాండింగ్ చేశారు, మీరు ఒక సాంగ్ మొత్తం బ్రాండింగ్ మీదే ఉంటుంది. అదే సాంగ్ మొత్తం కంప్లీట్ బ్రాండింగ్ మీదే ఉంటుంది. ఇంత మన బ్రాండింగ్ టాపిక్ వస్తే మామూలుగా మీరు స్టార్స్ సినిమాల గురించి మాట్లాడుకున్నాం. మామూలుగా ఒక కొత్త డైరెక్టర్, నాలాంటి వాడు కొత్త డైరెక్టర్ మంచి కాన్సెప్ట్తో సినిమా తీసి బ్రాండింగ్ కావాలనుకుంటే ఏం చేయాలి? బ్రాండింగ్ కావాలంటే ఫస్ట్ సినాప్సిస్ ఇవ్వాలి. సినాప్సిస్ ఇస్తే అంటే ఆ సినాప్సిస్ కాన్సెప్ట్ మీద మేము వర్క్ చేస్తాం, మాకు టీం ఉంటుంది. అంటే ఎక్కడ ఇప్పుడు హీరో సీన్, ఫస్ట్ సీన్ ఇది, తర్వాత హీరో ఫాదర్ సీన్, దీంట్లో ఎక్కడ బిల్డ్ చేయొచ్చు బ్రాండ్ అనేది మేము ఒక అనాలిసిస్ చేసుకొని ఆ అనాలిసిస్ని మళ్ళీ మీకు మెయిల్ చేసి మీరు ఓకే అన్న తర్వాత మేము బ్రాండ్స్ పంపుతాం. దాంట్లో ఒక బైక్ ఉందనుకోండి సపోజ్, ఆ బైక్ హీరో వాడాలి,
ఓకే. దానికి మేము ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడతాం. మన బైక్ని హీరో ఇన్ని సీన్లలో వాడతాడు, ఇంత డ్యూరేషన్ వస్తుంది మనకు సినిమాలో, సో దానికి మనమే ఇవ్వాలి. ప్రొడ్యూసర్కి ఇస్తాం ఏదన్నా. ఆ ప్రొడ్యూసర్కి ఇచ్చిన దాంట్లో వీ టేక్ 15%. ఓకే. మేము 15% తీసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు మీకు సంబంధం లేకుండా నేనే డైరెక్ట్ కంపెనీని అప్రోచ్ అవుతే అవ్వచ్చు. అవచ్చా, లేకపోతే సపోర్ట్ పర్టికులర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మాతోనే ఎక్కువ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి కాబట్టి కోఆర్డినేట్ విత్ రవి అని చెప్తారు వాళ్ళు. మీరు మా దగ్గరకు వచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఒక కంపెనీ చైర్మన్ మీకు 100 సార్లు టైం ఇవ్వలేడు, మాకు 100 సార్లు టైం ఇస్తాడు. ఎందుకంటే మాతో 100 పనులు ఉంటాయి కాబట్టి, మీతో ఒకటే సినిమా, మాతో 100 సినిమాలు ఉంటాయి. సో వాళ్ళు చెప్తారు, మీరు పలానా రవిని పట్టుకోండి సార్, పట్టుకుంటే అతనే చేసి పెడతాడు మీకు ఏదో ఒకటి. ఇలా బ్రాండింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి తెలుగులో మీలాగా? తెలుగులో అంటే ఈ మధ్య వచ్చారండి, నేను చేసినప్పుడైతే నాకు ఎవరు కాంపిటీటర్ లేరు. ఈ మధ్య ఎవరెవరో చేస్తున్నారు, అంటే ఈవెన్ నాకు వాళ్ళు కూడా తెలియదు. అంటే ఎంతమంది ఉన్నారు? ఉండొచ్చు, 10-15 మంది ఉండొచ్చు. ఓకే. నేను ఆడియో ఫంక్షన్ చేసేటప్పుడు కూడా ఎవరు లేరు, నాకు ఒకడే ఒకతను ఉండేవాడు ఆపోజిట్, శ్రేయస్ మీడియా అని. ఇప్పుడు చాలా మంది అయ్యారు. ఇప్పుడు ఈ ఆడియో ఫంక్షన్స్ ఇదంతా కూడా దాని కిందే వస్తుందా? అది సపరేట్ సార్, అది ఈవెంట్ మేనేజ్మెంట్ సపరేట్. మీరు బట్ దాంట్లో కూడా స్పాన్సర్స్ని బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ జరుగుతుంటే దీన్ని స్పాన్సర్డ్ బై ఈ కంపెనీ, అసోసియేట్ స్పాన్సర్డ్ బై దట్ కంపెనీ, పవర్డ్ బై దిస్ కంపెనీ అని వస్తుంది కదా, అంతా స్పాన్సర్షిప్. ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ స్పాన్సర్షిప్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. Please subscribe to iDream. Please subscribe for more videos.